చాలామంది బయటికి వెళ్ళేసి ఫంక్షన్స్కి వెళ్తుంటారు కదండి. పెళ్ళికంట, పేరెంట్ వాళ్ళకంట ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేసి వచ్చి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు హ్యాపీగానే ఉంటారండి. ఫంక్షన్ నుంచి ఇంటికి రాగానే ఏమవుతుందంటే వచ్చిన రోజు కొంచెం సేపు బాగుంటారు. తర్వాత నెక్స్ట్ డేకి నాకు దిష్టి తగిలింది, నాకు హెల్త్ బాగాలేదు, అలా ఇలా అని అంటూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుందో తెలుసండి. అందరి కన్నులు ఒక్కటేలాగైతే ఉండవండి. ఒక్కొక్కరి కన్నులు అసూయతో చూసే కన్నులు ఉంటాయి. కొంతమంది వీళ్ళు బాగున్నారే అని బాధపడి కుళ్ళిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారండి. ఎందుకంటే అందరూ మనకు మంచి వాళ్ళలాగే కనిపిస్తారు, కానీ అలా అయితే లోకంలో ఎవరు లేరండి. ఎవరో ఒకరు ఉన్నారండి మంచి వాళ్ళు అనేది. కానీ నేను చెప్పడం ఏమంటే, మనం ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చినాక బాగుండాలి అని అంటే ఒక చిన్నది నాకు తెలిసినది, మా పెద్దలు చెప్పినది మీకు నేను చెప్తున్నానండి. మనం ఇప్పుడు ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళండి, ముఖ్యంగా లేడీస్కి అండి నేను చెప్పేది, జెంట్స్ కన్నా కాదు. కానీ లేడీస్ అయితే ముఖ్యంగా నేను చెప్పిన చిన్న పరిహారం చేసి చూడండి. మీరు ఎప్పుడు లైఫ్లో అయితే మీకు దిష్టి తగిలింది, నేను ఫంక్షన్స్కి వెళ్ళేసి వచ్చాక హెల్తీగా లేను అనేది మాత్రం అనుకోరు. ఇంటికి రాగానే ఫస్ట్ కాళ్ళని వాష్ చేసుకోండి. కాళ్ళు కడుక్కున్నారనుకోండి, ఆ దిష్టి అనేది మనకి తగిలింది పైనుంచి కూడా కిందికి కాళ్ళ రూపంలో వెళ్ళిపోతుందండి. ఖచ్చితంగా అండి, ఇదైతే నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటే విన్నానండి. ఎప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చామంటే మన పూర్వకాలంలో కూడా పెద్దవాళ్ళని ఎవరైనా చూడండి, మీరు బయట ఒక తొట్టి పెట్టేసి కాలు కడుక్కుని ఇంట్లోకి రండి అంటారు. ఎందుకంటే వాళ్ళంతా ఊరంతా తిరిగేసి వచ్చింటారు, ఎవరి కళ్ళు వాళ్ళ మీద పడింటే తెలియదండి. మనకి తెలియదు అనమాట. మనమే అబ్బాయి వీళ్ళు చాదేస్తాంలే, వీళ్ళు అలాగే చెప్తారు అని మనం అనుకుంటాం. కానీ పెద్దవాళ్ళు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే అనేది మనకి నిదానంగా పోను రోజుల్లోనే తెలుస్తుంది అండి. అప్పుడైతే మనకి ఏది తెలియదు. కానీ మీరందరూ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ప్లస్ ఎక్కడికైనా వెళ్ళండి, ఇంటికి రాగానే ఒక చొమ్ము తీసుకొని నీళ్ళు కాలు కడుక్కుంటే ఏమవుతుందండి, ఏం కాదు కదా. కాలు కడుక్కోండి, హ్యాపీగా ఉంటుంది, దిష్టి అనేది తగలదండి. అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదండి, పసిపిల్లలు, వాళ్ళకైతే కాళ్ళు కడగడం కాదండి, స్నానం చేయించి వాళ్ళకి సాంబ్రాణి పొగ వేసి పెట్టండి. పిల్లలు రాగానే ఇంటికి రాగానే స్నానం చేసి సాంబ్రాణి పొగ పెట్టామనుకోండి, వాళ్ళు హెల్దీగా ఉంటారండి. దిష్టి తగిలింది, మా బాబుకి జ్వరం వస్తుంది, మోషన్స్ అవుతున్నాయి, అలా ఉంది, ఇలా అలాంటి బెంగలే ఉండవండి. మన చిన్నపిల్లల్ని అయితే కొంచెం కేర్గా చూసుకోవాలండి. ఎందుకంటే దిష్టి తగిలే చాలా ఎక్కువ. పిల్లలు బొద్దుగా ముద్దుగా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి దిష్టి తగులుతుంది. ఇంటికి రాగానే నేను చెప్పినట్టు చేశారనుకోండి, ఖచ్చితంగా కొంచెం ఓపిక పెట్టుకొని చేయండి. చిన్నపిల్లలకి ఖచ్చితంగా హెల్తీగా ఉంటారు, పిల్లలకి దిష్టి తగలదు. అలాగే లేడీస్ కూడా, ప్రతి ఒక్క లేడీస్ కానీ, పిల్లలు, ఆడపిల్లలు కానీ అందంగా రెడీ అవుతుంటారండి, ముస్తాబవుతారు. చిన్నపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళు కూడా ఇంటికి రాగానే మీరు ఫస్ట్ కాలు కడుక్కోండి, దిష్టి అనేది తగలదు. ప్రతి ఒక్క లేడీ కూడా రోజుకు ఒక 5-6 సార్లు అయితే కాలు కడగండి, ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇదేనండి నేను చెప్పాలనుకునేది.